Welcome to my channel Study with Obulamma. Today we will discuss about the sum of first n terms of an AP. Sum of first n terms find out చేయడానికి ఫార్ములా ఇదండి. S ఈక్వల్స్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. చూడండి అంటే సమ్ ఆఫ్ సంథింగ్ 10 టర్మ్స్ వరకు సమ్ ఆఫ్ 10 టర్మ్స్ సమ్ ఆఫ్ 12 టర్మ్స్ అని కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలండి. ఇది చూడండి ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ మీన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 8, 3, -2 అండ్ సాన్. అంటే 3 టర్మ్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ టోటల్ అంటే 22 టర్మ్స్ యొక్క టోటల్ మనకు కావాలి. టర్మ్స్ మనకు కొన్ని తెలుసు కదా. A1 టర్మ్ ఎంత 8, A2 టర్మ్ 3, A3 టర్మ్ -2. 3 టర్మ్స్ ఇచ్చాడు. మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు కదా టర్మ్స్ ఇచ్చినప్పుడు. చూడండి కామన్ డిఫరెన్స్ D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 మీన్స్ 3 మైనస్ A1 అంటే 8. 3 మైనస్ 8 ఈక్వల్స్ టు 5. కామన్ డిఫరెన్స్ ఎప్పుడైనా ఒకటి మాత్రమే ఫైండ్ అవుట్ చేసి అలానే వదిలేయద్దు. ఒక 2, 3 కామన్ డిఫరెన్స్ కనుక్కుంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ కూడా చేయాలి మనం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ అయితేనే మనం నెక్స్ట్ టర్మ్స్ అనేవి మనం కంటిన్యూ చేయగలం. అవి ఆ కామన్ డిఫరెన్స్ డిఫరెంట్గా వస్తే కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవ్వదు. ఫామ్ అవ్వనప్పుడు మనం నెక్స్ట్ టర్మ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేము. ఒక 2, 3 కామన్ డిఫరెన్సెస్ కనుక్కోండి ఫస్ట్. ఎన్ అంటే టర్మ్స్ ఎన్ని ఇచ్చాడు మనకు అంటే 22 టర్మ్స్ అన్నాడు. అంటే ఎన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ 22. మనకి ఇప్పుడు ఏం తెలుసు, ఈ దీంట్లో ఎన్ తెలుసు, ఏ తెలుసు, డి తెలుసు. మీన్ కామన్ డిఫరెన్స్ తెలుసు, ఎన్ని టర్మ్సో తెలుసు, మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ కదా. సో మనకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మనం ఏం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ 22 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే మొత్తం టోటల్ సమ్ కావాలి కదా. సో S ఈక్వల్స్ టు 22 అంటే n మీన్స్ 22 బై 2 ఇంటూ 2 ఏ ప్లేస్లో 8 ప్లస్ n అంటే 22 -1 d మీన్స్ -5 అంటే కామన్ డిఫరెన్స్ -5 వచ్చింది కదా 5. S ఈక్వల్స్ టు 11 అంటే మీన్స్ 2 1 2 11s 22 11 ఇంటూ 2 8 16 ప్లస్ 22 -1 21 -5. S ఈక్వల్స్ టు 11 16 -105 మీన్స్ 21 ఇంటూ 5 105. చూడండి S ఈక్వల్స్ టు 11 ఇంటూ 16 -105 -99. 11 ఇంటూ -99 -979. అంటే ఇక్కడ టర్మ్స్ మనకు 3 ఇచ్చాడు. ఇలా 22 టర్మ్స్ ఉంటాయి. ఈ 22 టర్మ్స్ యొక్క సమ్ వచ్చేసి -979 అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ది సమ్ ఆఫ్ 14 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 1050 మీన్ 10,050 అండ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 10, ఫైండ్ ద 20th టర్మ్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ 14 టర్మ్స్ అన్నాడు. 14 టర్మ్స్ అంటే ఎన్ అంటే ఎన్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని కనుక్కోమన్నాడు అని. సో మనకేం తెలిసిపోయింది 14 అని. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ సమ్ ఆఫ్ 14 టర్మ్స్ యొక్క వాల్యూ వచ్చేసి 1050 అంటే మీన్ ఎస్ వాల్యూ 1050. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఎంత అంట 10. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ 20th టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఎన్ను తెలుసు, ఎస్ తెలుసు, ఏ తెలుసు. మనకి ఇప్పుడు ఏం కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ కనుక్కొని 14th టర్మ్ని 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. చూద్దాం, చూడండి ఫార్ములాలు సబ్మిట్ చేసుకుందామని. S ఈక్వల్స్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n -1 ఇంటూ d. ఎస్ ఏమొచ్చిందండి, సమ్ ఆఫ్ 14 టర్మ్స్
1050 ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత 14 టర్మ్స్ 14/2 ఇంటూ 2 ఏ అంటే ఎంత 10 ప్లస్ ఎన్ మీన్స్ ఎనీ టర్మ్స్ 14 మైనస్ 1 ఇంటూ డి. ఓకే చూడండి నెక్స్ట్ సింప్లిఫికేషన్ 1050 ఈక్వల్స్ టు 2127 7 ఇంటూ 2 into 10 20 plus 14 minus 1 13 13 into d 13d 1050 మొత్తం మల్టిప్లికేషన్ 7 into 20 140 plus 13 into 7 91d కదా. చూడండి కామన్ డిఫరెన్స్ కదా ఇది. 91d ఈక్వల్స్ టు 10,050 మైనస్ 140. 91d ఈక్వల్స్ టు 910. 91 ones 91 tens. d ఈక్వల్ టు 10. కామన్ డిఫరెన్స్ d వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు మనల్ని 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి 20th టర్మ్ అంటే A20 ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాము కదా టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. మనకు అంటే కామన్ డిఫరెన్స్ తెలిసినప్పుడు అంటే ఏ టర్మ్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే టర్మ్ యొక్క వాల్యూ టర్మ్ ఓకే అంటే ఎంత ఏ టర్మ్ కనుక్కోమన్నాడు దాని వాల్యూ కనుక్కోవాలి కదా. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఫార్ములా ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఆ ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. ఓకే మనకు కావాల్సినట్టు చూడండి ఫార్ములా ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్మిట్ చేయాలి. బట్ ఏ టర్మ్ కనుక్కోమన్నాడు 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A20 ఈక్వల్స్ టు ఏ ఎంత 10 ఇచ్చాడు. ఎన్ ఎంత ఏ టర్మ్ 20 కదా. 20 మైనస్ 1 కామన్ డిఫరెన్స్ ఎంత 10. 10 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 10 ఎంత చూడండి 10 ప్లస్ 190. A20 ఈక్వల్స్ టు 200 అంటే 20th టర్మ్ వాల్యూ వచ్చేసి 200 అంటే A20 ఈక్వల్స్ 200. ఇలా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు కనుక్కోవాలా. ఈ ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఎప్పుడు కనుక్కోవాలంటే సంథింగ్ ఇది అంటే టర్మ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు ఇది యూస్ చేయాలి. అది సమ్ ఆఫ్ అంటే టర్మ్స్ ఇస్తాడు 1 2 2 3 4 5 అట్లా టర్మ్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క టోటల్ అడిషన్ అంటే ఎంత వచ్చింది అనేదానికి అది. ఇది మనకు టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి టర్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. రెండు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఫార్ములాస్ కొంచెం డిఫరెన్స్తో సేమ్ ఉన్నాయి. అందుకని డిఫరెన్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 24 21 18 must be taken so that their sum is 78. టర్మ్స్ ఏమి ఇచ్చాడండి మనకి A1 24 A2 21 A3 18 కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు టోటల్ సమ్ ఇచ్చాడు ఎస్ ఇచ్చాడు అంటే ఎస్ఎన్ ఈక్వల్స్ టు 78. మనము ఇచ్చిన టర్మ్స్తో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 ఎంత 21 మైనస్ 24 మైనస్ 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ A3 మైనస్ A2. 18 మైనస్ 21 మైనస్ 3. డి వచ్చేసి మైనస్ 3 కామన్ డిఫరెన్స్ మైనస్ 3. నెక్స్ట్ చూడండి టోటల్ సమ్ ఎస్ ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సమ్ ఎంత ఇచ్చాడండి టోటల్ 78 ఈక్వల్స్ టు ఎన్ అంటే మనకి ఎన్ని టర్మ్స్ అని చెప్పలేదు కదా. సో ఎన్ అనేది మనం అలానే ఎన్ అనేది మనకి ఎన్ని టర్మ్స్ అని వాడు ఇవ్వలేదు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హౌ మెనీ టర్మ్స్ అన్నాడు కదా. సో టర్మ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఇంటూ 2 ఇంటూ
A1 వాల్యూ 24 ప్లస్ n-1, d ఎంత -3. సో ఇప్పుడు సింప్లిఫికేషన్, ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై అవుతుందండి. 2 × 78 ఈక్వల్స్ టు n × 2 × 24 48 ప్లస్ 3. ఇక్కడ ఉంది సింప్లిఫికేషన్ కదండి, ఇదంతా మల్టిప్లికేషను. చూడండి, -3n -2 +3 +3. 2 × 78 156. 48n + 3n -3 × n². మొత్తం దీన్ని ఈక్వేషన్ ఫామ్లో చేద్దాము. 3n² ఈ 2 -51n ప్లస్ 156 ఈక్వల్స్ టు 0. 3 కామన్, n² -17n + 52 ఈక్వల్స్ టు 0. చూడండి దీనికి ఫ్యాక్టర్స్, n² -17n -52. ఇది మైనస్ అండి, ప్లస్ కాదు ఇది. One minute, one small doubt. Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.